మన భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం సార్. సో అన్ని విషయాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, అన్ని విషయాల్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి అనే ఆలోచనతోటి ఇంత పెద్ద రాజ్యాంగం తయారు చేసినప్పుడు దీంట్లో లూప్ హోల్స్ ఉండి వాటిని అడ్డం పెట్టుకొని ఈ క్రిమినల్స్ వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు అనే ఇది ఉంది సార్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రతి వ్యవస్థలో జనరల్ రూలు ఎక్సెప్షన్ అనేది ఉంటుందండి లాలో. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ జనరల్ రూల్ ఎక్సెప్షన్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు జనరల్ రూల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పీడ్గా వెళ్తున్నాం కార్లో, కొన్నిసార్లు అంబులెన్స్ కూడా స్పీడ్గా వెళ్తుంది. మరి వాళ్ళు పోయేటప్పుడు అంబులెన్స్ కూడా కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతాయి. మరి వాళ్ళు స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, వాడు కాళ్ళు చేతులు ఇరిగాయి. మరి అంబులెన్స్ డ్రైవర్ని కూడా లైబుల్ చేస్తారా మీరు? వాడు స్పీడ్గా వెళ్తున్నాడు కదా, మరి లాలో రాస్తుంది స్పీడ్గా వెళ్ళి ఎవరినైనా డాష్ చేస్తే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అన్నారు. మరి అంబులెన్స్ కూడా వెళ్తుంది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వెళ్ళట్లేదు, ర్యాష్గా వెళ్తుంది. మరి వాళ్ళు హిట్ అయినారు, చనిపోయినారు, లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగాయి. మరి అంబులెన్స్ డ్రైవర్ని మనం లైబుల్ చేయలేం కదండి క్రిమినల్ లాలో. అంటే దాన్ని ఎక్సెప్షన్ అంటారు. జనరల్ రూల్ ఏంటి? మీరు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయొద్దు, మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఎక్సెప్షన్స్ ఏంటి? ఎక్సెప్షన్ టు ద జనరల్ రూల్ ఏంటి? మీరు ఒకవేళ పోలీస్ వెహికల్ అయినా, లేకపోతే మీరు ఫైర్ ఇంజిన్ వెహికల్ అయినా, లేకపోతే అంబులెన్స్ వెహికల్ అయినా మీరు ర్యాష్గా వెళ్ళొచ్చు. ఎప్పుడు? అక్కడ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. అప్పుడు ఈ లా అప్లికబుల్ కాదు, దాన్ని ఎక్సెప్షన్ అంటారు. అలాగే ప్రతి వ్యవస్థలో జనరల్ రూల్ ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయండి. ఆ ఎక్సెప్షన్స్ అడ్డు పెట్టుకొని జనాలు ఇవన్నీ చేస్తున్నారు.